మన విశాఖపట్నం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం విశాఖపట్నం చరిత్రలో ఈ అమ్మవారు దర్శించుకోలేని భక్తుడంటూ ఉండరు. ఎంతోమందికి ఆ అమ్మవారు కటాక్షం వల్ల ఈరోజు ఒక ఉన్నత స్థానానికి చేరుకోవడమే కానీ ధనధాన్యములు కలిగి కుబేరుతో సమానమయ్యేలాగా చేసినటువంటి ఈ అమ్మవారు ఆపదల్లో నుంచి తొలగించి ఒక మంచి రోజులు ఇచ్చినటువంటి ఈ దుర్గాలమ్మ అమ్మవారు ఏ కష్టమైనా సరే చెప్పుకుంటే విని ఒక రోజులోనే ఆ కష్టాన్ని తొలగించినటువంటి ఈ దుర్గాలమ్మ అమ్మవారు చల్లని తల్లి. మనం ఏ రకంగా చూస్తే ఆ అమ్మవారు మనసులో కల్మషం లేకపోతే ఆ అమ్మవారేమో శాంతి రూపంలో కనిపిస్తారు. మన మనసులో కల్మషం ఉంటే విశ్వరూపంలో కనిపిస్తారు. ఆ సింహం ఉగ్ర రూపంలో ఆ అమ్మవారు మన ముందునే ప్రత్యక్షమైనట్లు కనిపిస్తారన్నమాట. నన్ను 2 సార్లు ఎమ్మెల్యే చేసి ఈ విశాఖపట్నం ప్రజలతో మన్నలు పొందించినటువంటి మా దుర్గాలమ్మ అమ్మవారికి ఈరోజు మా తనయుడు గోవింద్ సాకేత్ వారి మొక్కు ప్రకారంగా ఈరోజు ఒక ఏసీ శాంసంగ్ ఏసీ 2 టన్స్ ఒక 50,000 ఖరీదు చేసిన ఏసీ గర్భాలయంకి ఈరోజు డొనేట్ చేయడం జరిగింది. ఎందుకంటే వేలాది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి శుక్రవారం కూడా. మరి ఆ భక్తుల సౌకర్యార్థం ఈ యొక్క ఏసీని మనమేమో డొనేట్ చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మా కనకారెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సార్ ఇక్కడ భక్తులకి మనం ఏదైనా చేస్తే బాగుంటుంది అని ప్రతిసారి దర్శనం చేసుకున్నాడు మా కనకారెడ్డి గారు, విష్ణు గారు చెప్తూ ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడం, అలాగే అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ మీద ఉండాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ విశాఖపట్నం 35వ వార్డు ప్రజలందరిపైన ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మరీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను.